పేదల పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ అవలంబిస్తోందని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బడ్జెట్కు వ్యతిరేకంగా వామపక్షాల ధర్నాలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను కేంద్రం ఆపాలని, రాష్ట్రాలకు నిధులు పెంచాలని డిమాండ్ చేశారు కూనంనేని. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు కూడా సరే ఆయనకి పాపం అవగాహన ఉందో లేదో, న్యాయ వ్యవస్థ లోపలికి వెళ్ళాల్సిన పని లేదు, ఆయన కూడా రైతులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఇక్కడ మనకు కొంతమంది జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ. నేను సూటిగా చెప్పదలసింది ఏంటంటే, దాదాపు ఒక 15 లక్షల కోట్లు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వాళ్ళు రద్దు చేశారు. వాళ్ళకి భారం ఎక్కువైపోయిందని కార్పొరేట్ సంస్థల 15 లక్షల కోట్లు రద్దు చేశారు. అదేవిధంగా 30% ఉన్నటువంటి ట్యాక్స్ని 28కి తీసుకొచ్చారు. అంటే ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్లు వాళ్ళ మీద వాళ్ళకి రాయితీ ఇచ్చారు. ఎన్నిక అందులో మనకిచ్చే సబ్సిడీ ఎంత ఉండదు, 10% కూడా ఉండదు వీళ్ళకి ఇచ్చే వాటిని పోల్చుకుంటే. సబ్సిడీ కానీ పేదవాళ్ళకి ఇచ్చే ఇది కానీ, అంటే వాళ్ళకి ఇచ్చేది తప్పు పట్టట్లేదు, వాళ్ళకి ఇచ్చేది తప్పు పట్టట్లేదు, పేదవాడికి ఏదైనా ఇస్తే దాన్ని తప్పు పడుతున్నారు.